కల్వకుంట్ల కవిత చేసిన లేటెస్ట్ ట్వీట్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కర్మ్ హిట్స్ బ్యాక్ అని ఆమె చేసిన ట్వీట్ జూబ్లీహిల్స్ ఫలితం గురించి అనే డిస్కషన్ నడుస్తోంది. ఎవరు ఏది చేస్తారో అదే తిరిగి వస్తుందనే అర్థంలో ఆమె ట్వీట్ చేశారు. కేటీఆర్ టార్గెట్ గా కవిత ట్వీట్ చేశారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. కల్వకుంట్ల కవిత చేసిన లేటెస్ట్ ట్వీట్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కర్మ హిస్ బ్యాక్ అని ఆమె చేసిన ట్వీట్ జూబ్లీహిల్స్ ఫలితం గురించి అనే డిస్కషన్ నడుస్తోంది. ఎవరు ఏది చేస్తారో అదే తిరిగి వస్తుందనే అర్థంలో ఆమె ట్వీట్ చేశారు. కేటీఆర్ టార్గెట్ గా కవిత ట్వీట్ చేశారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రిజల్ట్ ప్రకారం చూస్తే కవిత చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోందని చెప్పుకోవచ్చు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి దీని గురించి ఏంటి అప్డేట్స్? యమునా కొద్దిసేపటి క్రితమే జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో పరోక్షంగా స్పందించారు. కర్మ బ్యాంక్ అంటూ కూడా ఆమె ఒక ట్వీట్ అయితే చేశారు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి. ముఖ్యంగా చూసినట్లయితే గత కొద్ది రోజుల క్రితమే కొన్నాళ్ళ క్రితమే కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అప్పటి నుంచి కూడా ఆమె కామెంట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అటు కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి ఆమె కామెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో అన్ని విష ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ను కుర్చీలోంచి దించేందుకు చాలా ప్రయత్నాలు గతంలో జరిగాయంటూ కూడా ఆమె చాలా పెద్ద కామెంట్ చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేసింది. ముఖ్యంగా కేటీఆర్ బేస్ గానే ఎలక్షన్ కూడా వెళ్లారు. కేసీఆర్ ఎక్కడ కూడా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయలేదు. మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండిపోయారు. కేటీఆర్ మొత్తం అన్ని తానే ఎలక్షన్ నడిపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ముఖ్యంగా నెక్కు వస్తుంది అనుకున్నటువంటి ఉప ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ 25,000 మెజార్టీతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే కవిత ఈ ట్వీట్ చేసినట్టు చేస్తుంది. ఎందుకంటే కవిత గతంలో కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా పార్టీని స్ట్రెంథెన్ చేయడం లేదు, పార్టీని దత్తు పట్టిస్తున్నారు, పార్టీలో ఉద్యమకారుల స్థానం లేదు, మరొకరు స్థానం లేదు, పార్టీని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది, మొత్తం పార్టీని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్పిన క్రమంలో ఆ దిశగా పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఉద్దేశంతో కవిత మొదటి నుంచి ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె ఈ ఓటంపై కామెంట్ చేసి ఉంటారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ చందు.